ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దేశంని తిరిగి విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతశక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు చార్మినార్ దగ్గరికి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు జెండా ఎగరేసినరో ఈ దేశ శాంతి భద్రతల కోసం మత సామరస్యాని కోసం రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడనే జెండా ఎగరేసి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతాం, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వారు ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది.